ఏపీలో పోలింగ్ రోజున ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇలా చాలా తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక అంతేకాదు సంఘటనల తీవ్రతను బట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదు అని కొందరు పోలీసు అధికారులు సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అని ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన సమాచారాన్ని బట్టి తేటతెల్లమవుతుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మహిళా ఏజెంట్లపై కత్తులతో దాడులు, ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పిల్లల మెడపై కత్తిపెట్టి టీడీపీ ఏజెంట్ను బయటకు రప్పించడం, నర్సరావుపేటలో ఏకంగా టీడీపీ అభ్యర్థి వాహనంపైనే దాడి చేసి హత్యాయత్నానికి దిగడం వంటివి పెద్ద తీవ్రమైనవిగా పోలీసులు పరిగణించలేదు. మారణ ఆయుధాలతో దాడులకు దిగిన వ్యక్తులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయలేదు. మాచర్లలో నమోదైన ఎఫ్ఐఆర్లలో సిట్ దీన్ని గమనించింది. మరోవైపు తాడిపత్రిలోనూ పోలీసుల వైఫల్యం, ఏకపక్షంగా వ్యవహరించిన తీరు బయటపడ్డాయి. అక్కడ ఇరు వర్గాల దాడుల్లో బాలింత సైతం గాయపడిన మహిళలపై దాడులకు సంబంధించిన సెక్షన్లు నమోదు కాలేదు. ఇక తిరుపతిలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ప్రశాంతమైన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వైసీపీ రౌడీలు రాడ్లు, కర్రలు, మద్యం సీసాలు సమ్మెడ్తో పాటు వచ్చి టీడీపీ అభ్యర్థిని అంతమొందించేందుకు చేసిన ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్కడ కూడా తగిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని సిట్ గుర్తించినట్లు సమాచారం. ఇక 4 చోట్ల పోలీసులు అధికార పార్టీలు అంటకాగినట్లు తేలింది. అన్నిటికీ మించి పోలింగ్ రోజు అల్లర్లకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు స్థానిక పోలీసుల నుంచి సమాధానం లేదు. సిట్ గుర్తించిన లోపాల్లో ఇది ప్రధానమైంది. ఈ వివరాలతో పాటు ఎక్కడెక్కడ ఏ పోలీసు అధికారి తప్పు చేశారు, ఉద్దేశపూర్వకంగా పక్షపాతంతో పనిచేసిన వారు ఎవరు మొదలైన అంశాలతో సిట్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్లు తెలిపింది. ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే దేశంలోని ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికార పార్టీకి వంతపాడినా ఏపీలో పరిధి దాటి వ్యవహరించేవారు కాదు. అలాంటిది జగన్ సర్కార్ వచ్చాక అంతా రివర్స్. అనుకూలమైన అధికారులకు కీలక పోస్టింగ్లు కట్టబెట్టి తమకు గిట్టని వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఐపీసీ చట్టాన్ని కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, ప్రతిపక్షాల నేతలపై అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టులు, నిందితుడు అధికార వైసీపీ పక్షమైతే చర్యలు ఉండవు. బాధితులపైనే ఎదురు కేసులు పెడతారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. ఎన్నికల సమయంలో అయితే మరింత వికృత రూపం దాల్చింది. పోస్టింగ్లు ఇచ్చిన అధికార పార్టీ రుణం తీర్చుకునేందుకు పూర్తిగా ఏకపక్షంగా నడుచుకున్నారు. పారదర్శకత అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అధికార పార్టీ నేతల అక్రమాలకు సహకరించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా అడ్డుకోలేదు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేస్తూ దాడులకు ఉసుగొలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర చేయడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల సత్తా ఆంధ్రప్రదేశ్ కాకీల సొంతం. రాయలసీమలో ఫ్యాక్షన్ను, మధ్యాంధ్రలో రౌడీయిజం, ఉత్తరాంధ్రలో మావోయిజం ఏదైనా ధీటుగా ఎదుర్కొనేవారు. ఇక జగన్ సర్కార్ వచ్చాక పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజారిపోయింది. ఈ 5 ఏళ్లలో వైసీపీ చట్టాన్ని అమలు చేసిన కాకీలు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కడికక్కడ టోకును అమ్ముడుపోయారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఏం జరిగింది అన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని, నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్ తో సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్దాలనే స్పష్టమైంది. ఏపీ తెచ్చిన చట్టంపై తమకు కనీస సమాచారం కూడా లేదు అని, ఇది ఎలా ఉందో కూడా తమకు తెలియదు అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం పైన, నీతి ఆయోగ్ పైన నెట్టేస్తే ప్రయత్నం చేసిన సీఎం జగన్ తో సహా ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లం రెడ్డిలు చెప్పింది బూటకము అని తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం గురించి సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానమిచ్చింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారమూ లేదు అని కుండబద్దలు కొట్టింది. దీంతో జగన్ సర్కార్ చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలేనని స్పష్టమైంది. ఇక ఈ చట్టంలోని అనేక అంశాలు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారులు, రాజకీయ వ్యూహకర్తలు తర్జన భర్జన పడ్డారు. దీంతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం చట్టం తీసుకురాలేదని, కేంద్రం, నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తేనే చట్టం చేశాము అనే అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారు. ఇక సరిగ్గా పోలింగ్ కు వారం రోజుల ముందు నాగిళ్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం గురించి నీతి ఆయోగ్ ను సమాచారం కోరారు. పోలింగ్ ముగిసిన 3 రోజులకు అంటే ఈ నెల 16న నీతి ఆయోగ్ స్పందించింది. 6 ప్రశ్నలకు నీతి ఆయోగ్ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ బౌన్స్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది, అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నలకు మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. దీంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనల పట్ల జగన్ సర్కార్ చెప్పినవన్నీ డొల్లమాటలేనని స్పష్టమవుతోంది.
జగనన్న విద్యా కానుక పథకం నుంచి జగన్ పేరు మాయమైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్ పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును విద్యా కానుకగా మార్చింది. అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు, బెల్టులు, నోట్ పుస్తకాలు సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుండా జగన్ పేరు పెట్టడం సరికాదు అని భావించిన ఈసీ ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈసారి విద్యా కానుకపై జగన్ పేరు మాత్రం కనిపించదు. ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరడంతో చివరికి బడి పిల్లలకు ఇచ్చే బ్యాగులు, పుస్తకాలపైన జగన్ పేరు వేసుకుని ప్రచారం చేసుకున్నారు. అవన్నీ తానే ఇస్తున్నట్లు ప్రచారం జరిగేలా ఏటా దాదాపు 40 లక్షల కిట్లపై జగన్ పేరును ముద్రించారు. బ్యాగులు, నోటు పుస్తకాలు, బెల్టులపై జగనన్న విద్యా కానుక అని ముద్రిస్తున్నారు. ఈసారి జగన్ పేరు తొలగించి కిట్లు తయారు చేశారు. కోడ్ అమల్లో ఉన్నందున వాటిని ఇంకా పాఠశాలకు పంపలేదు. ఇక పోలింగ్ ముగిసినందున కిట్ల సరఫరాకు అనుమతి ఇవ్వాలి అని పాఠశాల విద్యాశాఖ ఈసీని కోరనుంది. వచ్చే వారం నుంచి స్కూల్ కాంప్లెక్స్లు, పాఠశాలకు విద్యా కానుక కిట్లు రవాణా చేస్తారు. ఏటా దాదాపు 1000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం విద్యా కానుక కిట్లు కొనుగోలు చేస్తోంది. ప్రతి సంవత్సరం వీటి కొనుగోలుకు టెండర్లు పిలుస్తుంది. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యా కానుక పంపిణీ కోసం టెండర్లు పిలవకుండా నేరుగా కాంట్రాక్టులు కట్టబెట్టింది. టెండర్లు పిలిస్తే పోటీతో ఖర్చు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఆ మాటే లేకుండా కేవలం చర్చలతోనే 630 కోట్ల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టింది. పోలింగ్ ముగిసి ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడొస్తుందా, లెక్కలు ఎప్పుడు తేల్తాయా అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ఈలోపే రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటింగ్ సందర్భంగా ప్రజల నాడిని బేరీజు వేసుకున్న అధికార వర్గాలు నెమ్మదిగా విపక్ష టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమపై ఉన్న ఒత్తిడి వల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందని, తాము టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్లమే అని అంటూ కొందరు అధికారులు సంకేతాలు పంపుతున్నారు. సీఎం జగన్ కు ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితులు అని భావిస్తున్న అధికారులు సైతం ఇలాంటి సంకేతాలు పంపుతుండడం విశేషం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొద్ది రోజుల క్రితం ఒక టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడారు. తనను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. తాను సర్వీసు చివరి దశలో ఉన్నాను. తాను మీకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయడం తప్ప తాను సొంతంగా చేస్తున్నవి ఏమీ లేవు అన్నారు. అవకాశం ఇస్తే చంద్రబాబు గారితో కూడా మాట్లాడతాను. తనను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. మరికొందరు అధికారులు కూడా ఇదే తరహా వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నేతకు వరుసగా 2 రోజుల్లో 2 ఐపీఎస్ అధికారులు ఫోన్లు చేశారు. తమను వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దు అని, అధికారులుగా తమ పార్టీలు ఉండవు అన్నారు. ఇక మరికొందరు అధికారులు చంద్రబాబుకు సన్నిహితులెవరో ఆరా తీసే పనిలో పడ్డారు. ఇక అయితే ఈ 5 ఏళ్ల అనుభవాలతో కొందరు అధికారుల విషయంలో తాము కటువుగా ఉండక తప్పని పరిస్థితి అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ మంది టీడీపీ నేతలు మాత్రం ఫలితాలు వచ్చే వరకు అధికారుల విషయంలో మౌనం వహించడం ఉత్తమము అని భావిస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రధాన విధులన్నీ రద్దీగా మారాయి. క్షేత్ర పరిధిలోని సత్ర సముదాయాలు కిక్కిరిసి కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కళ్యాణ కట్టలు స్వామివారికి తలనీలాలు సమర్పించి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అధికారులు అల్పాహారం, తాగునీరు అందజేశారు. దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు దర్శనం, ఆర్జిత సేవ, క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. వేసవి సెలవులు, పైగా ఆదివారం. దీంతో భక్తులు వేలాది వాహనాల్లో రావడంతో క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దేవస్థానం టోల్గేట్ సర్కిల్ వద్ద అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ వద్ద నుంచి వచ్చిన వాహనాలను రింగ్ రోడ్డు వైపు మళ్లించాల్సి వచ్చింది. ఇక మరోవైపు రింగ్ రోడ్డు రెండో దారి నుంచి బయటకు తిరిగే వాళ్లే వాహనాలు కూడా టోల్గేట్ సమీపంలోనే నిలిచిపోయాయి. వచ్చే పోయే వాహనాలన్నీ ఒకే చోటకు చేరేసరికి ట్రాఫిక్ సమస్య నెలకొంది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో దేవస్థానం సెక్యూరిటీ, హోంగార్డ్ సిబ్బందికి విఫలమయ్యారు. ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసరమైన అంశాలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదు అని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూడదు అని స్పష్టం చేసింది. ఈసీ నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉంటుందని సీఎం శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశంపై మంత్రులందరికీ సమాచారం చేరవేశారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కోడ్ ఉన్నందున అనుమతి కావాలి అంటూ సీఈసీకి లేఖ రాసింది. ఇక వారి నుంచి సమాధానం వస్తుందని శనివారం మధ్యాహ్నం నుంచి సీఎంతో పాటు మంత్రులు సచివాలయంలో ఎదురుచూశారు. అనుమతి రాకపోవడంతో రాత్రి 7 గంటల తర్వాత వెనుదిరిగారు. సోమవారం వరకు చూసి స్పందన రాకుంటే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలుస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సీఈసీ అధికారులతో చర్చించడం, షరతులతో కూడిన అనుమతి రావడంతో సస్పెన్స్ వీడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందేళ్ల బ్యారేజీలను పూర్తి స్థాయిలో కాపాడుకుని ఏడాది వీటిలో నీటిని నిల్వ చేసి పంపించేయాలని తెలంగాణ ప్రభుత్వ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్నారం బ్యారేజీని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధనా సంస్థతో, సుందేళ్లను జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థతో పరీక్షలు చేయించడంతో పాటు ఆ బ్యారేజీలు కట్టిన నిర్మాణ సంస్థలతో మరమ్మతులు చేయించనున్నారు. బ్యారేజీ ఎగువ భాగంతో పాటు దిగువ భాగంలో ఉన్న సిమెంట్ కాంక్రీట్ బ్లాక్లు, ఆఫ్రోన్లతో పాటు రాఫ్ట్ కింద భాగంలో ఏర్పడిన రంధ్రాలను సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంతో నింపనున్నారు. ఈ ప్రక్రియ చేపడితే మరమ్మతులు తేలిక అవుతాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉండగా అందులో సుందేళ్ల ఒకటే తక్కువ సమస్యలను కలిగి ఉంది. ఇక ఈ ఏడాది వరదలకు మరింత దెబ్బతినకుండా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తడానికి చర్యలు తీసుకోనున్నారు. 7వ బ్లాకుకు 12 గేట్లు ఉండగా అందులో ఒక గేటును ఇప్పటిదాకా లేపారు. ఇక ఇతర గేట్లను క్రమంగా ఎత్తనున్నారు. ఇక తీవ్రంగా దెబ్బతిన్న 2 పిల్లర్లకు చెందిన గేట్లను క్రేన్ల సహాయంతో లేపాల్సి ఉంటుంది. వరదల అనంతరం కాఫర్ డ్యాం నిర్మించి కొత్త బ్లాక్ లేదా దెబ్బతిన్న పిల్లర్ల స్థానంలో కొత్త పిల్లర్లు కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో మేడిగడ్డ బ్యారేజీ ఉపయోగంలోకి రాదు అనే అభిప్రాయానికి సర్కారు వచ్చింది. దాంతో అన్నారం, సుందేళ్ల బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుని ఆ నీళ్లను ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లోకి పంపింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా పంపు హౌస్లను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులపై పనులు పూర్తి కాకముందే సర్టిఫికేట్ జారీ చేసిన ఇంజనీరింగ్ అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని సీఎం సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు అని, తమపై వేటు కూడా వేసే అవకాశం ఉంది అని ఇంజనీరింగ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో కుంగిన బ్లాక్ 7 కు బాధ్యత వహించిన ఓ కీలక ఇంజనీరింగ్ అధికారిపై ఇప్పటికే ఒకసారి విచారణ పూర్తయింది. మరోసారి ఆయనపై అంతర్గత విచారణ జరుగుతున్నట్లు ఆ శాఖలో చర్చ సాగుతోంది. బ్యారేజీలో పనులు పూర్తవుకున్నా అప్పటి ఏఎన్సీ ప్రోద్బలంతోనే అధికారి పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బ్యారేజీ కుంగినప్పటి నుంచి తనపై ఎలాంటి రీమార్క్ రానివ్వకుండా ఆ కీలక అధికారి పలుకుబడి కలిగిన పలువురు నేతలతో పైరవీలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు సహచర ఇంజనీర్లపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. మరో వారంలో సీఎం కన్నేర్పల్లి, అన్నారం, సుందేళ్ల పంప్ హౌస్లను సందర్శించనున్నారు. ఈలోగానే సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. మహాదేవ్పూర్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే కీలక అధికారితో పాటు అక్కడి నుంచి రామగుండం కార్యాలయానికి బదిలీపై వెళ్లిన మరొకరిపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా 50% నీరు, 40% విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కార్ ప్రోత్సాహం ఉంటుంది అని తెలియజేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సగటు మనిషి కొనుగోలు చేసేలా హరిత నిర్మాణాలు ఉండాలి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం లాంటిది అని అభివర్ణించారు. ఇక్కడ అనుకూల వాతావరణం, నీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా, కావాల్సినంత భూమి, శాంతి భద్రతలు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నాయి అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే తెలంగాణ కొత్త రూపుదిద్దుకుంటుంది అని అన్నారు. జిల్లాలను, అక్కడి ఉత్పత్తులను హైదరాబాద్ కు అనుసంధానం చేయడంలో ఆర్ఆర్ఆర్ తోడ్పడుతుంది అని అన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉంది. ప్రస్తుతం ఈ హబ్లలో పనిచేస్తున్న సిబ్బందికి 5-6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరు ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే బాట పడుతున్నారు. దీనికి తోడు డయాగ్నోస్టిక్స్ హబ్లలో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా ఉండడం లేదు అని, రోగులు రిపోర్టులు సరిగ్గా రావడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మిషన్లు పాడైతే సకాలంలో మరమ్మతు కూడా చేయించడం లేదు అని అంటున్నారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణలో డయాగ్నోస్టిక్స్ హబ్ల సేవలు 2018 జనవరిలో ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్ కి పరిమితమైన ఈ సేవలను ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్స్ హబ్లు ఉన్నాయి. వీటి రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. ఈ డయాగ్నోస్టిక్స్ హబ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్, రేడియోగ్రాఫర్ తో పాటు ల్యాబ్ మేనేజర్
ఉంటారు. అయితే గత 5-6 నెలలుగా సదరు ఏజెన్సీలు వీరికి వేతనాలు ఇవ్వడం ఆపేశాయి. దాంతో డయాగ్నోస్టిక్స్ హబ్లలో పనిచేస్తున్న వారిలో కొందరు ఉద్యోగాలు మానేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదని, ఎలాగైతే కుటుంబం గడవడం ఎలా అంటూ ఓ రేడియోగ్రాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరికి ఓటు వేసింది పరోక్షంగా వెల్లడించడం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటీఆర్ పై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి అదనపు సీఈఓ లోకేష్ కుమార్ మెమో జారీ చేశారు. మే 13న జరిగిన పోలింగ్ సందర్భంగా కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ ఏఐసీసీ సభ్యుడు, సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ విషయంపై ఈసీ ఇదివరకే నోటీసులు జారీ చేసింది అని, కేటీఆర్ స్పందించినందునే చర్యలకు ఆదేశించింది అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగ్గా ప్రచారం చేయలేక ఎన్నికలు ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచింది అని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొన్ని వర్గాలకు దూరం అయ్యామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ తో పాటు ఉద్యోగులు భాగస్వాములు అయ్యారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపించాలి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3 సార్లు గెలిచింది అని, మరోసారి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించింది అని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ నిజం బయటకు రావడంతో కటకటాల పాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గ్రామానికి చెందిన ఎల్లవ్వ, నర్సయ్య దంపతులు ఏకైక కుమార్తె ప్రియాంక 7 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతుంది. ప్రియాంకకు ఆసుపత్రిలో చికిత్స చేయించగా కొంతవరకు నయమైంది. దీంతో సిద్దిపేట జిల్లా దర్గపల్లికి చెందిన పృథ్వీతో ప్రియాంకకు 2020లో పెళ్లి చేశారు. ప్రియాంక దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇక మానసిక సమస్యలు తిరగబెట్టడంతో ప్రియాంక నెల రోజులుగా కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడుతుంది. కన్న కొడుకును కూడా కొట్టి కింద పడేస్తోంది. పృథ్వీ ఈ విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకువెళ్లగా వారు ప్రియాంకను పుట్టింటికి తీసుకువెళ్లారు. ప్రియాంకకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు మళ్లీ కొంత ఖర్చు పెట్టగా అప్పులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకను వదిలించుకోవాలని భావించిన తల్లిదండ్రులు ఈ నెల 14న ఊరివేసి కూతుర్ని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్రియాంక అత్తింటికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ప్రియాంక మరణంపై నేరేళ్ల గ్రామానికి చెందిన పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో గ్రామ కార్యదర్శి ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో ప్రియాంక తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుడి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారి పరిణయాన్ని వీక్షించడానికి భక్తజనం తరలివచ్చారు. ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ దంపతులు పండితులకు దీక్ష వస్త్రాలను అందజేశారు. ఈ వివాహ కార్యక్రమానికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడంతో మరో వేదికపై వారిని ఆసీనులు గావించారు. సుముహూర్త వేళ భక్త రక్షణలో ఒకరినొకరు బాసడిగా ఉండాలి అంటూ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి అమ్మవార్లు ఒకరి శిరస్సుపై మరొకరు ఉంచారు. రాత్రి 10:30 గంటల తర్వాత భక్తజన గోవింద నామస్మరణ మధ్య మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున అంటూ స్వామి అమ్మవారి మెడలో 3 ముళ్లు వేశారు. ఒకరి శిరస్సుపై మరొకరు మంచి ముత్యాలు తలంబరాలు వేసుకుంటూ వేడుక కలిగించారు. ఇక పట్టు పీతాంబరాలు, విశేష ఆభరణాలతో నుదుట తిలకం, బుగ్గన చుక్కతో స్వామి అమ్మవార్లు దివ్య తేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కోమరిన్ ఏరియాలో పలు ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణంగా మే 22న దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాలు నైరుతి రుతుపవనాలు తాకాల్సి ఉండగా ఏడాది 3 రోజుల ముందుగానే తాకాయి అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం వైపు పడమర నైరుతి గాలులు బలంగా వీయడం, భారీగా తేమ మేఘాలు ఆవరించడం, శనివారం నుంచి నికోబార్ దీవుల్లో వర్షాలు కురవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ నిర్ధారించింది. ఈ నెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇక తర్వాత అది ఈశాన్యంగా పైనుంచి 24వ తేదీ కల్లా మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది అని ఐఎండీ తెలియజేసింది. 24వ తేదీ తర్వాత అది మరింత బలపడి తుఫానుగా మారి ఒడిశా తీరం దిశగా వచ్చే అవకాశం ఉంది అని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలియజేశారు. ఇక ఈ నెల 22 తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుంది అన్నారు. తమిళనాడు పరిసరాల్లో ఆవర్తనం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ నెల 23 వరకు దక్షిణ భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది.
సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ నేడు జరగనుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు కీలక నాయకులు ఈ విడతలో పోటీ పడుతున్నారు. ఇక మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీఏ సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి దశ చాలా కీలకంగా మారింది. ఇక ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఇక ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ, స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న అమేథీ, రాజ్నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు కౌశల్ కిషోర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఇక భానుప్రతాప్ సింగ్ వర్మ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో ఫలితాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక మహారాష్ట్రలోని 13 స్థానాలకు 5వ దశ పోలింగ్ జరగనుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోని 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, భారతీ పహార్, కపిల్ పాటిల్ బరిలో ఉన్నారు. మహారాష్ట్ర సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే మరోసారి కళ్యాణ నుంచి పోటీ చేస్తున్నారు. శివసేన, ఎన్సీపీలో కీలక నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుండగా తాజాగా ఆ పార్టీ ఎంపీ స్వాతి మలీవాల్, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభావ్ కుమార్ పై చేసిన ఆరోపణలు పార్టీని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. స్వాతి మలీవాల్ కేసులో బిభావ్ కుమార్ ను అరెస్టు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వస్తారని, ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారో పెట్టుకోండి అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బిభావ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు తన పార్టీ కార్యకర్తలతో అరవింద్ కేజ్రీవాల్ బయలుదేరిన సమయంలో ఆపరేషన్ ఝాడో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కర్పించాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు అని, అందుకే తమ పార్టీ గురించి పదే విమర్శలు చేస్తూ ఉన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని పార్లమెంటు భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టనుంది. మొత్తం 3,317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది నేటి నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక, విధ్వంస నిరోధక భద్రతా విధులు నిర్వహిస్తారు అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు సిఆర్పీఎఫ్ కు చెందిన 1,400 మందికి పైగా సిబ్బంది పార్లమెంటు భద్రతను పర్యవేక్షించారు. సిఆర్పీఎఫ్ కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ తన శుక్రవారం కమాండోలను ఉపసంహరించుకుంది అని డీఐజీ ర్యాంకు స్థాయి అధికారి పార్లమెంటు కాంప్లెక్స్ లోని అన్ని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు అని అధికారులు తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత పాత, కొత్త పార్లమెంటు భవనాలు, అనుబంధ నిర్మాణాలు భద్రతాలో బాధ్యతలను సిఐఎస్ఎఫ్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 2-3 సార్లు లాక్డౌన్స్ నిర్వహించిన తర్వాత కరోనా ప్రభావం అయితే గణనీయంగా తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియంట్లు పంజా విసిరినా కోవిడ్ కేసులు నమోదైనా మనపట్ల ఎక్కువ స్థాయిలో నమోదు అవ్వలేదు. క్రమంగా దాని ప్రభావం తగ్గుతూ వచ్చింది. దీంతో ఈ వైరస్ కథ ఇక కంచికి చేరినట్లేనని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఇది ఊహించని షాక్ ఇచ్చింది. తన కథ ఇంకా ముగిసిపోలేదు అంటూ మళ్లీ కోరలు చాచడం మొదలుపెట్టింది. సింగపూర్లో కరోనా మరోసారి విజృంభించింది. కేవలం వారం రోజుల్లోనే అక్కడ 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది మరింత ఉధృతమైతే పరిస్థితులు భయంకరంగా మారొచ్చు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఆంగే ఖుంగ్ మాట్లాడుతూ కొత్తగా కోవిడ్ ఉధృతి మొదలవుతోంది, అది క్రమంగా పెరుగుతోంది. 4 వారాల్లో ఇది గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది అని తెలియజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ ఏర్పడింది. ఆప్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్ పై దాడి చేసిన కేజ్రీవాల్ పిఏ భావ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఇష్యూపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ దమ్ముంటే తమను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అలాగే ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే పలువురు ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్ గా వాతావరణం మారిపోయింది. ఆప్ పిలుపుతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. ఇదే సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రసంగించిన కేజ్రీవాల్ ఆప్ నేతలందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తేల్చుకునేందుకు దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. తమిళనాడులోని మదురై జిల్లాలో వింత ఆచారాలు, విచిత్ర పూజలు, సనాతన సంప్రదాయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తిరుమంగళం సమీపంలోని సూరికంబట్టిలో మూఢ విశ్వాసాలు, పురుషాధిక్యత ఆనవాయితీగా కొనసాగుతుంది. సూరికంబట్టి గ్రామంలోని పెరుమాల్ కోవిల్పట్టి ప్రాంతంలో వింత సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతుంది. పురాతన ఆలయంగా పేరొందిన కరుంపరై ముత్తయ్య స్వామి ఆలయంలో పురుషులు మాత్రమే పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శిలారూపంలో ఉన్న స్వామివారిని పూజించడానికి పెద్ద ఎత్తున పురుషులు తరలి రావడం అనాదిగా వస్తోంది. అర్ధరాత్రి పూట మేకపోతులను బలి ఇవ్వడం, ఇక మేక మాంసాన్ని పురుషులు మాత్రమే వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం రివాజుగా